అందరికీ ప్రేజ్ ది లార్డ్. స్నేహితులారా, సృష్టి క్రమము అనగానే మనం ఇమీడియట్గా ఆదికాండం 1వ అధ్యాయం గురించి ఆలోచిస్తాం. నిజమే స్నేహితులారా, మరి దేవుడు ఈ సృష్టిని అంతా ఎలా చేశాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో ముందుకెళ్ళాడు. మరి అదంతా మన మనసులోకి వస్తుంది సృష్టి అనగానే. అయితే ఈ వీడియో ద్వారా 2వ రోజు 3వ రోజు దేవుడు ఏం చేశాడు, మరి ఆ 2వ రోజు చేసిన పనికి గల అర్థము, దేవుడు చూపిన ఒక మంచి సదుద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం. 2వ రోజు జలములను వేరుపరచను అనేది మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి జలములను ఎట్లా వేరుపరిచిందంట? పై జలములను పైననే, క్రింది జలములను క్రిందనే అలా వేరుపరచాడంట. ఈ సమయంలో మనము మోసే నీటిని మరి వేరు చేసినప్పటి సీన్ జ్ఞాపకం చేసుకోవాలి. ఎర్ర సముద్రాన్ని మోసే 2 భాగాలుగా చేసినప్పుడు ఎక్కడి నీరు అక్కడ ఆగిపోతుంది కదా. మనం చాలాసార్లు వీడియోస్లో అట్లా చూస్తూ ఉంటాం. ఎక్కడి నీరు అక్కడ అయిపోతుంది, మధ్యలో చక్కగా త్రోవ ఏర్పడడం. మరి అందులో నుండి ఇశ్రాయేలీలందరూ లక్షల సైన్యం కదా, అంత సైన్యము ఆ త్రోవలో నడిచింది అని అంటే ఎంత స్పేస్ ఉండిండొచ్చు. మరి ఆ సైన్యం అంతా అలా వెళ్ళిపోతుంది ఆ త్రోవలో నుండి. ఇక్కడ నీరు ఇక్కడిదక్కడ సైడ్స్కి అలా నిలబడి ఉండడం మనం చూస్తాం. మనం చూడడమే కాదు, అప్పుడు జరిగిన కార్యం అది. మరి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అంతకంటే పెద్ద కార్యం ఇది. దేవుడు నీటిని పై జలములను పైననే ఆపేసిండంట, క్రింది జలములను క్రిందనే ఆపేసిండు. అట్లా వేరు చేసిన తర్వాత ఏమవుతుంది? మధ్యలో చాలా పెద్ద స్పేస్ వస్తుంది కదా, చాలా పెద్ద స్పేస్. అదే ఆకాశం, అదే ఆకాశం. మరి అలా పై జలములు పైననే ఆగిపోతాయి. ఇంకా నో డౌట్, ఏమి అపాయం లేదు, వేరే ఆలోచన లేదు ఆ జలం గురించి. తర్వాత స్పేస్, ఆకాశం కూడా ఇంకా దేవుడు అప్పుడు ప్రస్తుతానికైతే ఏం ఆలోచన చేయలేదు ఆ సమయంలో. అలా ఆకాశాన్ని సెట్ చేసి అలా పెట్టేశాడు. తర్వాత క్రింది జలముల గురించి దేవుడు ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏంటి? మరి పైన జలాలు అలా ఉండిపోయాయి, వాటికి ఒక ప్రణాళిక ఉంటుంది, నేను తర్వాత ఆలోచిస్తా వాటి గురించి. తర్వాత ఆకాశం గురించి కూడా నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు ప్రజెంట్ నేను క్రింది జలముల గురించి నేను ఆలోచించాలా, ఏం చేయాలా అని చెప్పేసి దేవుడు ఆ నీటిని ఆలోచించి, మరి ఇదంతా నీరే ఉంటే ఎట్లా, ఇక్కడ మానవులను సృష్టిస్తే ఎంత బాగుంటుంది. మరి 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, మన పోలిక చొప్పుననే నరులను చేయుదము అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు కదా. అలా మానవులను నిర్మించే ఆలోచనలో దేవుడు అప్పటికే ఉన్నాడు. కాబట్టి మరి నేను సృష్టించబోయే మానవులంతా జీవించాలి అంటే వాళ్ళకి స్థలం కావాలి కదా. కాబట్టి నేను ఈ నీటిని కొంత సెపరేట్ చేస్తా అని చెప్పేసి అప్పుడు దేవుడు నీటినంతా ఒక చోట చేర్చిండంట. అలా చేర్చి మిగిలిన ఏదైతే నేల ఉందో దానంతటిని భూమి అని, ఆ నేలంతటికి భూమి అని పేరు దేవుడు పెట్టడం జరిగింది. అలా ప్రక్కకు నీరంతా అలా వెళ్ళిపోయింది. నేను అనుకుంటా దేవుడు నీటితో మాట్లాడిండొచ్చు. మరి మీరే ఉంటే ఎలా? నా ప్రజలు, నా బిడ్డలు, నేను సృష్టించబోయే నా బిడ్డలు ఎక్కడుండాలా? కాబట్టి మీరు కొంచెం అలా ప్రక్కకే ఉండాలి, నా బిడ్డల అవసరతల కొరకు మాత్రమే మీరు వినియోగపడాలి అని దేవుడు నీటితో మాట్లాడిండొచ్చు.
మరి ఆ నీరు కూడా, ఆ జలములు కూడా నిజమే కదా, మానవులు కూడా జీవించాలి కదా, వారికి నేను హెల్ప్ చేయాలి కదా అని జలాలు ఆలోచించిండొచ్చు. మనపై కనికరము, కన్సర్న్ అనేది జలములు కూడా చూపించాయి. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించాలి మనం. దేవుడు మనపై కన్సర్న్ చూపించాడు. నా బిడ్డలు బ్రతకాలి, ఈ భూ ప్రపంచంపై వారు ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు చక్కటి ఆలోచన కలిగి భూమిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనల్ని అందరినీ కూడా సృష్టించడము జరిగింది. మరి అదేవిధంగా జలములు కూడా మనపై కన్సర్న్ చూపించాయట. నిజమే కదా, మానవులు కూడా జీవించాలి కాబట్టి మేము కొంచెం ప్రక్కకే ఉంటాము అని ఎంత కన్సర్న్ చూపించాయి కదా. మరి ఒక సృష్టి మనపై కన్సర్న్ చూపించింది, దయ చూపించింది. దేవుడు మనపై దయను చూపించాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనము కూడా మన తోటి వారి దగ్గర లేక దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటి పైన ఒక దయ, జాలి అనేది మనకు ఉండాలి. అలాంటి దయగల దేవుని పిల్లలం మనం. కాబట్టి మన ప్రతి క్రియలో ఒక కన్సర్న్ అనేది మానవులపై కానీ, జంతువులపై కానీ, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, వాటన్నిటిపైన దయను కలిగి ఉండడం నేర్చుకుందాం. అటు గొప్ప నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.